ఇంట్లో ఉండే ఓల్డ్ శారీస్కి దుపటాస్కి ఉన్న లేస్ వేస్ట్ అని పడేస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు ఓల్డ్ లేస్ని యూజ్ చేస్తూ మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో. హాయ్ అండి, ఇప్పుడు చూపించే వీడియో అయితే స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళకి కాదు, ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అనమాట. మనం పిల్లలకి డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం కొన్నిసార్లు లేసెస్ అనేవి యూజ్ చేస్తుంటాం కదా. సో అవి ఏంటంటే మనం ఎక్స్ట్రా తీసుకుని కానీ లేకపోతే మనకి మిగిలిపోయిన లేసెస్ అయినా సరే ఇలాంటి నెట్ లేసెస్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని అస్సలు వేస్ట్ చేసుకోకుండా మనం వేరే డ్రెస్సెస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో కొన్ని బ్రాడ్గా వచ్చినప్పుడు ఏంటంటే మనం అన్నిటికీ యూజ్ చేసుకోలేం కదా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అగరబత్తితోనే అయితే మనం ఎక్స్ట్రా వచ్చిన నెట్ అంతా కూడా మనము సైడ్స్ అనేవి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మనకి వర్క్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే మనం అగరబత్తితో జస్ట్ ఇలా దగ్గరికి తీసుకెళ్తే ఆ వేడికి అనేది మనకి ఎక్స్ట్రా ఉన్న నెట్ క్లాత్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. మనకి చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ పాపకి నిన్న చూపించాను కదా, నేను ప్రీవియస్ వీడియోలో ఏంటంటే పాపకు ఒక డ్రెస్ అనేది స్టిచ్ చేసి చూపించాను. ఎవరైనా చూడకపోయింటే కింద లింక్ అనేది ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఆ డ్రెస్కి అయితే నేను నెక్కి అలాగే బాటమ్ సైడ్ అయితే అలా పెట్టుకున్నాను అనమాట. లేసి 2 సైడ్స్ కూడా పెట్టేసి నేను ఇక్కడ కుందన్స్ అనేవి పేస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసింది అయితే B7000 గ్లూ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం వాష్ చేసినా కూడా పోదనమాట. బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఏంటంటే నార్మల్గా గ్లూ పెడితే ఏంటంటే ఇలా తీయంగానే వచ్చేస్తాయి, బట్ ఈ 7000 గ్లూ ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ప్లెయిన్ డ్రెస్కి కూడా మనం ఇలా వర్క్ చేసుకుంటే ఏంటంటే గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ తక్కువ బడ్జెట్లో కూడా మనకి డ్రెస్ అనేది చాలా ప్రిటీగా తయారైపోతుంది. సో పిల్లలు కూడా గుచ్చుకున్నట్టు ఏమనిపించదు అనమాట. మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే కాదు, అంటే ప్లెయిన్ డ్రెస్సెస్కి అయినా సరే బ్లౌజెస్కి అయినా సరే ఇలా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, చాలా మంచిగా రెడీ అయిపోయింది డ్రెస్ అయితే. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కేసు పెట్టేశానండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకో అలాగే వెళ్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి డ్రెస్ ఎలా అనిపించేదో కామెంట్ చేసి వెళ్ళండి అబ్బా ప్లీజ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి, బాయ్.